ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చిరంజీవి గారిని కోచ్ జిమ్ ట్రైనర్. అసలు ఏ బాడీ పర్ఫెక్ట్ మనిషి అతను. అంటే ఎంత కఠినంగా ఉంటాడంటే రోజుకి ఇంత కప్ రైస్, 2 బాయిల్డ్ చికెన్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ అంతే అంతే ఫుడ్ మధ్యాహ్నం ప్రభాస్ గారికి అంతే ఈశ్వర్ టైంలో తిన్న కూడా. అంటే నేను 2 నిమిషాలు దొంగతనంగా పట్టుకెళ్ళినా కూడా నాకు ఇలా చూసాడు, ఏంటది తీయండి కృష్ణ గారు తీయండి మీరు అన్నాడు, ఏం చేయకండి వెళ్ళండి అనేవాడు. తిన్నాడు సార్, తినద్దు హీరో రావాలత్మ మార్చి చంపేసేలా ఉన్నాడు అనుకున్నాడు. అంటే ఆయన ఒక సిచ్యువేషన్ చెప్పాడండి. ఆయన దగ్గరికి ప్రభాస్ గారిని తీసుకెళ్ళినప్పుడు సత్యానంద్ గారి దగ్గరికి ప్రభాస్ గారు ఒక రకంగా ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, మంచి గట్టికి తినేసి బిర్యానీ అలా వెళ్ళారు. ఈ చిరంజీవి అని ఆయన అక్కడ ట్రైనర్ యాక్చువల్లీ. సత్యానంద్ గారి దగ్గర ఈ చిరంజీవి గారు కూడా అంటే ఒక్కొక్కటి జిమ్ ఈడు, ఓకే డైలాగ్ వర్షన్ ఈడు అలా ఉంటుంది కదా. అలాగా ఆయన పెడితే ఫస్ట్ రోజు తీసుకొచ్చి చెప్పారు, ఓకే ఓకే మీరు సరే. పొద్దున్న బీచ్కి తీసుకెళ్ళాడంట, తెల్లారట్లేదు హీరో గారు. పరిగెట్టా చెవని చివరిలాగా పరిగెట్టాడు, బాగుంది. పరిగెట్టగానే ఏమనుకుంటాడు, మంచి టిఫిన్ సాంబార్ ఇట్లా పెట్టేస్తారు అనుకుంటాడు కదా. ఒక రొట్టె ముక్క ఇచ్చాడంట. అబ్బా ఏం చేయాలి నేను తినాలి అంతే. తినేసి ముందే చెప్పారంట, డబ్బులు జేబులో పెట్టకండి అబ్బాయికి, హీరో వాళ్ళనుకుంటున్నాడు కదా, మాకు వదిలేయండి. అలాగ చేసి చేసి చేస్తే వాళ్ళు వచ్చారంట 4 నెలల తర్వాత. అంటే నాకు ఆయన చిరంజీవి గారు వాళ్ళు ఈ ప్రభాస్ గారు చెప్తాను, వాళ్ళు వచ్చి చిరంజీవి గారు కాళ్ళు పడేసుకున్నారంట, చంపేస్తావు మా అబ్బాయి ఇలా అయిపోయాడు మనిషి. వచ్చింది ఎవరు? అదే పెద్ద ఆయన వచ్చారు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది కదా, ఇంకో 2 నెలల తర్వాత రండి అప్పుడు పట్టుకోండి కాళ్ళు. అంటే ఉన్న ఫ్యాట్ని తగ్గించి ఆయన డైట్ చేపించి తర్వాత కరెక్ట్గా ఏమి ఎక్కించాలో ఎక్కించాడు. అప్పుడు 2 నెలల తర్వాత వస్తే గిమ్ అన్నాడు ఈశ్వర్ ప్రభాస్. దట్ ఈస్ ఇప్పుడు ఈశ్వర్లో మీరు చూసే ప్రభాస్, తర్వాత వచ్చే ప్రభాస్. నాకు ఆ పోస్టర్ బాగా గుర్తిస్తారు, చేతులు ఇట్ట చాపి హీరోయిన్ ఎత్తుకుంటాడు. పోస్టర్ చూసారు. ఆ సాంగ్కి సెట్ చేసాం అలా. అంటే యాక్చువల్ నిజం చెప్తే అది పాపం గండపేట దగ్గర పందులు దొరికే చెరువు అది. దాన్ని అంత అందంగా చేశా. నీళ్ళన్నీ క్లీన్ చేయించి మళ్ళీ నీళ్లు పోసి ఎంత పని. అసలు ఏంటి నీళ్ళని మార్చి నువ్వేంటి డ్యామ్ డిమాట్ అడిగినా, సార్ మరి బురదలో ఉన్నాయి సార్, పందులు దొరుకుతున్నాయి సార్. సరే పోయించుకో అన్నాడు. పిల్లర్లు పెట్టాం, కెప్టెన్లో. అంటే ఒక మంచి సెటప్ సెట్ అయిందండి. ఈవినింగ్ లైట్లో షూట్ చేసాం అది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది ఓర్చుకోవాలి కదండి. ఇంటి దగ్గర కింగ్ ఎలా తింటాడు. ఇప్పటికీ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తే తిండి పెట్టి చంపుతాడు మనల్ని, తిండి పెట్టి చంపేస్తాడు మనిషిని అంతే. మటన్ చికెన్ ఏదేదో ఉంటాయి. అలాంటోడు కంట్రోల్ రావాలంటే ఎంత నిగ్రహం ఉండాలి. ఎవడో బాహుబలి అయిపోయాడు. అసలు ఎంత డెడికేషన్ అండి. మీకు ఎందుకు మీ ఇష్యూ జరుగుతుంటే ఆయన డైలాగ్ ఫస్ట్, కృష్ణ గారు మీరు అయితే అలా చెప్తారండి డైలాగ్ ఇది, నేనైతే ఇలా చెప్తా, అదిలే నువ్వు ఎలా చెప్తావు, నేనైతే ఇలా చెప్తా. ఇవన్నీ చూసుకుని మిక్స్ చేసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్కి వేసుకుని అప్పుడు డైలాగ్ చెప్తారు. అందరిని అడిగేవారు, చేయమనేవాడండి. అంటే ఇప్పుడున్న అంటే మనిషి ఏమి మారలా. మొన్న నాకు ఫౌజీలో కలిసినప్పుడు అసలు నాకు నేను దగ్గరికి వెళ్ళకపోతున్నా. అంటే ఎందుకు వెళ్ళకపోతున్నానంటే ఆయన బాహుబలి గుర్తుకొస్తున్నాడు మనకి. ఈశ్వర్ ప్రభాస్ గుర్తురా అట్లా. ఇప్పుడు బాహుబలి, ఛత్రపతి ఎక్కడో ఉంది రేంజ్, మనం దగ్గరికి వెళ్దామా వద్దా, ఆయనే దగ్గరికి వచ్చాడు. అంటే ఇంత ఏంటండి మాట్లాడేంటండి మీరు ఏంటండి చెప్పాడు మనవాడు, మీరు ఆడేటికి వచ్చారని. నేను వద్దాం కూడా కొంచెం వచ్చి పట్టుకుని అసలు నిజంగా గంట సేపు చేయవద్దాం అసలు. అంటే ఆయన ఏం మాట్లాడారు సార్ ఫౌజీ సెట్లో? ఈశ్వర్ గురించే మాట్లాడాడు సార్. ఆ రోజులో ఏంటంటే అసలు మనకి ఏం తెలిసింది ఏమి తెలియదు అసలు. అంటే ఈ లైటింగ్ గురించి చెప్పాడంటే, లైట్ ఇక్కడ ఉంది కొంచెం ఇలా గంట ఉన్నాయండి, షార్ట్లో కూడా గంట ఉండి, అంటే తెలియకుండా అండి ఇలా వచ్చేసాడు. అంటే నీడ ఏదో ఇలా ముఖం నీడ పడేది. ఈ నీడ ఉండకూడదు సార్ చూసుకోండి ఇలాగా. అలాగే అగ్గిపోలు అని వెలిగించాయని నేను నేర్పా. అంటే ఒక్క విద్య ఒకటి నేర్పకపోతే మనకు వచ్చింది అది చచ్చిపోద్దండి. కొన్ని వేదాలు మన ఎలా పోయినాయి, ఎదరొక నేర్పకపోవడం, కొన్ని వేదాలు, కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ఎప్పుడు మనకు లేనిదేం లేదు, కొన్ని దాచేసి కొంతమంది స్వార్థంలో పోయినాయి. ఆ ధూళిపేటలో పరిగెట్టడం, చార్మినార్ దగ్గర లిటరల్గా ఆయన కార్లో తీసుకెళ్ళి వదిలేసి దూరంగా డీసీఎంలో కెమెరా పెట్టుకుని డ్యాన్స్ చేయమన్నాం. సౌండ్ లేదు. అమీర్పేటకి ధూళిపేట సాంగ్ చూస్తే మీకు చార్మినార్ దగ్గర జూమ్ వస్తుంది, డ్యాన్స్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రభాస్ని అక్కడ వదలగలం మనం? ఆ ఏరియాకి వెళ్తే జామ్ అయిపోద్ది, ప్యాక్ అయిపోద్ది మొత్తం ట్రాఫిక్ అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, మనకి కృష్ణనగర్ దాకా వస్తుందంట. అలాగా అంటే వదిలేసాం, వచ్చేసాం. అక్కడ ఎవరు వాళ్ళు మీరు పెట్టుకు ఆయన అనుకోవాలి, ఎందుకంటే సౌండ్ లేదు కదా. సౌండ్ పెడితే మొత్తం అక్కడ చేయనివ్వరు, మాకు అంత పర్మిషన్ ఉండవు. అక్కడ చార్మినార్ ముందు డ్యాన్స్ అయితే అసలు ఊరుకోరు.
చార్మి మధ్యలో డ్యాన్స్ చేసుకుంటున్నాడు. ఆయన నేనేంటంటే యెల్లో క్లాత్ చూపిస్తే స్టార్ట్ చేసి మళ్ళీ యెల్లో చూపిస్తే ఆపాలి. డీసీఎంలో నేనే ఉన్నా ఇక్కడి నుంచి రా అన్నా. నేను ఆపట్లా. జయంత్ గారేమో చెయ్యి కానీ చేయనియి ఎంత చేయనియి యేసుకుందాం ఎంత యేసుకుంటాం అంటున్నాడు. ఎగురుతున్నాడు ఇప్పుడు నేను అనుకున్నా అంటే ఇప్పుడు అనిపిస్తది. ఇప్పుడు ప్రభాస్ గారు అలా డాన్స్ చేస్తే అక్కడికెళ్ళి అయ్యా! చార్మినార్ సెట్ చేయాలి తప్పించి అది జరిగే పని కాదు. అసలు 'ప్రభాస్' గారు ఇప్పుడు అంతమంది మధ్యకెళ్ళి వార్ చేయరసలు. ఆయనకి సిగ్గు కదా! మామూలు సిగ్గు కాదండి. అదే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అమ్మాయిని కౌగిలించుకోమంటే శ్రీదేవిని అలా దూరంగా అలా పట్టుకుంటున్నాడు. అంటే ఆ సిగ్గు, మొహమాటం, భయం. హ్మ్. అది ఒక పెద్ద స్కూల్ పక్కన ఎస్ఆర్‌నగర్‌లో పెట్టేసాడు డైరెక్టర్. సో ఆ టైం బెల్ కొట్టారు. ఆడపిల్ల, మగపిల్ల అందరూ వచ్చారు. ఆళ్ళందరూ చూస్తున్నారండి. ఏంటి సార్ మీరు ఎలా కౌగిలించుకుంటున్నారు? సార్ మనం ఆర్టిస్ట్‌లు అవుదాం అనుకున్నాం కదా! ఆర్టిస్ట్ అందరికంటే కొత్త నేను ఈ సినిమా తర్వాత హీరో అవుతానండి నేను. అంటే అంటే ఏం ఊహించుకుంటాడు? పెద్ద సినిమా, భారీ సెట్‌లు, యుద్ధం, పెద్ద పెద్ద ఏదో అలా ఊహించుకుంటాడు ఎవడన్నా హీరోగా దిగినోడు. హ్మ్. మాది ధూళిపేట సినిమా. భారీగా ఏమి లేవు. పెద్ద పెద్ద సెట్‌లు లేవు. ఏంటి సినిమా హీరో అవుతానా? పికప్ అవుతానా? అవునా? ఈశ్వరి సినిమా మంచి బంపర్ హిట్ కొట్టింది. మా అందరికీ పేరు. అలాంటి 'ప్రభాస్' గారితో యాక్ట్ చేసిన ఆనందం ఈ రోజుకి మేము గర్వంగా చెప్పుకుంటాం. 'బాహుబలి' అడిగేవారు సార్ ఆయన నేను పెద్ద హీరోని అవుతానా? చాలా సార్లండి. ఒకసారి కాదు. ఆ! చాలా సార్లు. అంటే ఈవెన్ ఫస్ట్ ఫ్రీవీ చేసినప్పుడు కూడా చేసి మీకు అనిపించింది అంటే భారీగానే అవుతానండి అసలు సెట్ అయిపోద్దండి. హ్మ్. ఏంటి సార్ మీరు మీ పర్సనాలిటీ బాగా యాక్ట్ చేసాడు తెలిసిపోతది. ఈశ్వర్‌లో మనం ఎప్పుడు చూసినా ఆ ఎమోషన్ గాని అంటే సత్యానంద్ గారి దగ్గర ఆయనకి ట్రైనింగ్ ఇచ్చింది ఒక చిరుతపులి క్యాసెట్ ఇచ్చారంట. హ్మ్. స్టార్టింగ్. హ్మ్. ఈ మనం మామూలుగా బయట వచ్చినోడు ఏమనుకుంటాడు? డైలాగ్ నేర్పేస్తాడు రోజు పొద్దున ఎళ్ళగానే. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఫ్యాషను అంటే మేము ఈశ్వర్‌లో కూడా అనుకున్నాను. ఎస్‌వి రంగారావు డైలాగు, ఎన్టీ రామారావు డైలాగు. అంటే ఇదే అనుకునేవాళ్ళం. అంటే డైలాగ్ అంటే అదే కదా! ఒక ట్రైనింగ్‌కెళ్తే ఈ డైలాగులు చెప్పిస్తారు. ఆ! ఇంత పెద్ద పెద్దవి ఉంటాయి. హ్మ్. ఉద్గండ గదాదండ మదీయ బాహుబలుండ నయ్యతల బితల తలాతల రసాతల మహాతల పాతాళ కిన్నెర కింపురు శక్తి జాతులుందునక్కట మమ్ము జయించి వీరుడక్కడం లేడే ధై పాంచాలి నీ వామము పరిహసించినది ఇలాంటి డైలాగ్ చెప్తారు అనుకునేవాడు ఆయన మేము అందరం. హ్మ్. ఆయనకి అక్కడ ఏం జరిగిందంట చిరుతపురికి అయితే దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసి చూస్తే అది వెళ్తుంది, వస్తుంది, నడుస్తుంది. కాలు ఇలా ఇలా ఏస్తుంది. ఏం నేర్చుకోవాలి దీన్ని అంటే ఓ 10 రోజులైనా అదే. హ్మ్. మీకు 'ప్రభాస్' గారి యాక్టింగ్‌లో ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతది. అన్నట్టు. అంటే నేను చెప్పిన తర్వాత మీకు ఒక అవును. అమ్మా! నిజంగా అందుకనే ఒక వేరియేషన్ ఉందండి. ఆయన యాక్టింగ్‌లో ఇంకెవరిది మిక్స్ అవ్వదు మీరు చూసారా? ఇప్పుడు నేను చేస్తుంటే కమల్ హాసన్ కనపడతారు మధ్య మధ్యలో. సో లేకపోతే ఇంకెవరైనా కనపడొచ్చు. ఎవ్వరు కనపడరు ప్రభాస్. దట్ ఈస్ 'ప్రభాస్.' అంటే అంటే ఇండివిడ్యువల్‌గా ఒక ఒక చిరుతపులి అది ఫేమ్ వచ్చేసింది. అక్కడే ఆ బేస్ పడింది. చూడండి ఎంత అద్భుతమైన విషయాలు ఇయన్నీ ఈ షేర్ చేసుకోవడం నాకు ఆనందం. ఎందుకంటే ఒక డీసీఎంలో ఎక్కి మీరు చార్మినార్ వెళ్ళడానికి మేము డీసీఎంలో ఎక్కామండి అందరం. హ్మ్. డీసీఎంలో కెమెరా ఉంది కదా! ఎక్కాలి అందరూ ఎక్కాలి అందరూ. అలా ఏది మామూలుగా చిన్నపిల్లలు ఎక్కుతారు కదా! కొంచెం ఎత్తు ఉంటది. అవును. అందరం ఎక్కేసి ఆయన ఈజీగా ఎక్కుతాడు పొడుగోడు కాబట్టి. ఎక్కేసాం మామూలుగా ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఎళ్ళింది. డీసీఎం టక్ టక్ కొడితే ఆపుతాడు. లోపల జయంత్ గారు ఉన్నారు. డీసీఎం ఫ్రంట్ ఆయన కూర్చున్నాడు చూడండి. హ్మ్. దిగండి. టక్కని దిగుతాం. మీరు పెట్టకు ధూళి పెట్టకు పాట లేదు. పాట మేము పాడుకోవాలి. హ్మ్. అంటే మరి రికార్డింగ్ అన్నీ పెట్టుకోలేం కదా! మళ్ళీ ఎళ్తా ఉంటుంది డీసీఎం. కట్ అయిపోయింది. కట్ మళ్ళీ సౌండ్ టక 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 మళ్ళీ డీసీఎం ఎక్కాలి. హ్మ్. అక్కడ రోడ్ల మీద, ఇక్కడ ఇలా చేసుకుంటా ఎళ్లి ఇప్పుడు మాకనిపిస్తది. ఇప్పుడసలు ఏంటి అసల ఆ ప్రభాసేనా ఈ ప్రభాసు?